హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక చీరతోని ఫుల్ సర్కిల్ లాంగ్ ఫ్రాక్ని ఇలా మనకి హ్యాండ్స్కి కుచ్చులు వచ్చే విధంగా బోట్ నెక్ ముందు సైడ్ రౌండ్ నెక్ని ఏ విధంగా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు చాలా సింపుల్ అండ్ ఈజీగా చూపించబోతున్నాను. ఎలా కట్ చేస్తే మనకి కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా కట్ చేసుకొని నేర్చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి హ్యాండ్స్ అనేవి చాలా నీట్గా వచ్చేసాయి. అలాగే మనకి చంక భాగంలో కూడా ముడతలు అనేవి ఎక్కడ లేకుండా నీట్గా వచ్చేసింది. కింద మనకి లాంగ్ ఫ్రాక్ కదా, ఇది సైడ్స్కి మనకి జాయింట్స్ దగ్గర మనకి ఎక్కువ తక్కువ వస్తుంటుంది కదా, అలా ఎక్కువ తక్కువ రాకుండా కూడా మనం ఏ విధంగా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చీరతోని నేను ఫుల్ సర్కిల్ లాంగ్ డ్రెస్ని ఏ విధంగా కటింగ్ చేసుకుంటానో చాలా సింపుల్గా ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే లైనింగ్ని ఈ విధంగా 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్ చేసింది మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ ఏమో ఆపోజిట్ సైడ్ ఉండే విధంగా ఇలా మనం మడత పెట్టుకోవాలి. ఎప్పుడైతే నేను పాత డ్రెస్ కొలతతో ఈ విధంగా కటింగ్ చేసుకుంటున్నాను, ఇది మనకి మధ్యలో పైన కొంచెం జాకెట్ లాగా వచ్చేస్తుంది కదా, ఆ టైప్లోనమాట. ఇక్కడ మనకి పాత డ్రెస్కి ఏ విధంగా ఉందో సేమ్ అదే కొలతతో ఈ విధంగా నేను దీనిపైన సెట్ చేసుకుంటున్నాను. చూడండి, లైనింగ్ని ఈ విధంగా మనకి కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మనకి నెక్ సైడ్ ఏమో 2.5 ఇంచెస్ అలా మనకి వచ్చే విధంగా పెట్టుకోండి. ఆ తర్వాత మనకి షోల్డర్ని ఈ విధంగా పైనుంచి సెట్ చేసుకోండి. మనకి ఫోల్డింగ్ సైడ్ ఈ విధంగా సమానంగా ఉండేటట్టు పెట్టుకోండి. అలాగే మనకి కింద నడుం దగ్గర జాయింట్ ఉంటుంది కదా, అది మనకి ఈ విధంగా సమానంగా పెట్టుకొని ఇక్కడ మనం ఈ నడుం దగ్గర నుంచి ఈ విధంగా చూడండి, నడుం కొలత వచ్చేసి ఎంత ఉందో అక్కడికి మనం ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి కుట్టుతో సహా. ఇక్కడ మనకి ఈ చంక భాగం దగ్గర కూడా సేమ్ అదే విధంగా చూడండి, షోల్డర్ సైడ్ కూడా ఈ విధంగా సమానంగా చేసేసుకొని మనం నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ మనకి నడుం సైడ్ ఉంది కదా, నడుం సైడ్ కింద మనకి కటింగ్ కోసం ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. కుట్టుకి అలాగే మనకి ఖర్చుకి రెండిటి కోసం ఈ విధంగా కింద ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇక్కడ మనకి సైడ్కి ఖర్చు కోసం 1.5 ఇంచులు అలా తీసేసుకోండి. 1 ఇంచు 1.5 ఇంచు అలా తీసుకోండి, మీకు సైజుని బట్టి. బక్కగా ఉన్నవారైతే తక్కువ తీసుకోండి, లావు ఉన్నవారైతే ఎక్కువ తీసుకోండి. ఇక్కడ మనకి చూడండి, నెక్ డీప్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. మనకి బ్లౌజ్కి ఎలా అయితే తీసుకుంటామో సేమ్ అదే విధంగా 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఈ విధంగా నేను ఫస్ట్ టేప్తో ఈ విధంగా మెజరింగ్ చేసి తీసుకున్నాను. తర్వాత మనకి ఈ డ్రెస్కి షోల్డర్ ఎంత ఉందో సేమ్ అంతే పెట్టుకున్నాను. చూడండి, ఎక్కువ తక్కువ లేకుండా సేమ్ అదే డ్రెస్ కాబట్టి కొలత కాబట్టి ఎంత ఉందో అంత పెట్టుకున్నాను. నెక్స్ట్ మనకి చంక భాగం దగ్గర ఈ విధంగా మనం కుట్టు కోసం అలాగే ఖర్చు కోసం ఈ విధంగా 2 చిన్న డాట్స్ లాగా మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి డ్రెస్కి ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా రౌండ్ నెక్కే పెట్టుకుంటున్నాను. మీకు వేరే డిజైన్స్లో కావాలంటే అలా అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి చూడండి, ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనకి కింద నడుము దగ్గర మనకి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. చూడండి, మనకి డ్రెస్ డైరెక్ట్గా పెట్టేసి ఈ విధంగా మెజరింగ్ తీసుకున్నాం కాబట్టి అది ఎంత పొడవు ఉందో సేమ్ అదే పొడవుతో ఈ విధంగా అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్. నేను బ్లౌజ్కి అయితే 6 తీసుకుంటాం కదా, ఇక్కడ కొంచెం మనకి లూజ్ అలా ఉంటుంది కదా డ్రెస్ కాబట్టి మనకి 6.5 ఉండే విధంగా తీసుకుంటున్నాను. లేదా మనకి బ్లౌజ్కి ఉన్నట్టు ఫిట్గా మనకి లూజ్ లేకుండా ఉండాలి అనుకుంటే 6 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది చంక డౌన్. ఆ తర్వాత మనం ఈ విధంగా స్ట్రైట్గా మనకి చంక భాగం సైడ్ స్ట్రైట్గా లైన్ అయితే తీసుకుంటున్నాను. పైనుంచి ఈ విధంగా స్ట్రైట్గా ఈ విధంగా లైన్ తీసేసుకొని ఇప్పుడు చంక లోతు వచ్చేసి 1.5 ఇంచులు. మనకి బ్లౌజ్కి ఎంత అయితే తీసుకుంటామో సేమ్ అదే విధంగా డ్రెస్కి కూడా 1.5 ఇంచులు మాత్రమే తీసుకుంటున్నాను. దేనికైనా సరే ఇంతే తీసుకోవాలి, ఎక్కువ తక్కువ ఏమి ఉండదు. చంక డౌన్ వచ్చేసి 1.5 తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు మనకి ఈ రౌండ్ నెక్ ఉంది కదా, డ్రెస్కి ఏ సైజు ఉందో సేమ్ అదే సైజుని ఈ విధంగా నేను మీ కొలత పైన బ్లౌజ్ ఇది
లైనింగ్ పైన ఈ విధంగా పెట్టేసుకొని రౌండ్ నెక్కునైతే డ్రా చేసుకున్నాను. ఇది డ్రా చేసుకున్నాను కానీ ఇప్పుడైతే కట్ చేయను. ఇది మనకి 2 క్లాత్స్ కదా, బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇప్పుడైతే కట్ చేయను. మనకి తర్వాత కట్ చేస్తాను ఎలా కట్ చేసుకోవాలి అనేది. ఇప్పుడు కట్ చేస్తే మనకి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు ఒకేసారి కట్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడైతే మనం ఇక్కడ మనకి చంక భాగం దగ్గర లైన్ ఎక్కడ ఉందో ఆ లైన్కి ఈ విధంగా లోపల నుంచి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత మనకి సైడ్కి 1.5 ఇంచులు లేదా 1 ఇంచ్ వరకు ఖర్చు కోసం ఈ విధంగా ఇంకొక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే కింద నుంచి మనం మార్కింగ్ ఏ విధంగా అయితే చేసుకున్నామో సేమ్ దానిపైన కించే మనకి క్లాత్ ఎక్కువ తక్కువ కట్ కాకుండా మెజరింగ్ తీసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్కుని నేను చెప్పినాను కదా కట్ చేయట్లేదు. ఇప్పుడు నేను కటింగ్ చేసేది పైన భాగం వరకు మాత్రమే. నేను కింద ఫుల్ సర్కిల్ అని చెప్పాను కదా, దానికి లైనింగ్ ఏం కట్ చేసుకోవట్లేదు. ఎందుకంటే ఇది నార్మల్గా చీరతో చేస్తున్నాను, నార్మల్ డ్రెస్ లాగానే కాబట్టి లైనింగ్ ఏం కటింగ్ చేయట్లేదు. కావాలంటే మీకు లైనింగ్ వేసుకొని కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలి అది కూడా చూపిస్తాను నెక్స్ట్. ఇప్పుడైతే ఈ విధంగా నేను కటింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి దీంట్లోకించి లోపల ఉన్న క్లాత్ని బయటకు తీసేస్తున్నాను. చూడండి రెండింటిని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది రౌండ్ నెక్ కదా, ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇప్పుడు నేను దీనిని సమానంగా చేసేసుకుంటున్నాను. సమానంగా చేసేసుకొని మనకి క్లాత్ కింద నుంచి సైడ్కి అన్నీ కూడా సమానంగా ఉండే విధంగా చూసుకొని ఇప్పుడు ఈ రౌండ్ నెక్ని కట్ చేసుకుంటున్నాను. ముందే కట్ చేస్తే మనకి ఈ బ్యాక్ సైడ్ పార్ట్కి నెక్ కూడా కట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ నేను ఈ విధంగా ముందు నెక్ని తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్కి చూడండి నెక్ డీప్ వచ్చేసి 3.5 ఇంచులు ఉంటుంది. ఎక్కువ తీసుకోలేదు, 3.5 ఇంచులే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచు లోతు కూడా తీసుకోవాలి. పైన నుంచి ఈ విధంగా 1/2 ఇంచు లోపలికి ఈ విధంగా టేప్ని పెట్టేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. 1/2 ఇంచు ఎక్కడ వస్తుందో 2 సైడ్స్ ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని మనం చిన్న చిన్న డాట్స్ లాగా చూడండి ఇక్కడ మనకి పైనుంచి కాకుండా ఇక్కడి నుంచి మనకి 1/2 ఇంచు కొంచెం పైన ఈ విధంగా డ్రా చేసుకుంటూ మనం ఈ చంక కుట్టు ఉంది కదా దానికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వీడియోలో కనిపించిన విధంగా 1/2 ఇంచు మార్కింగ్ చేసేసుకొని మెల్లిగా కటింగ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తే బ్లౌజ్ ఇది ఫ్రంట్ పార్ట్ అనేది బాగా కుదురుతుంది డ్రెస్ యొక్క పైన. అది డ్రెస్కి కూడా సేమ్ ఇంతే తీసుకుంటాం, బ్లౌజ్కి కూడా ఇదే విధంగా తీసుకుంటాము. మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి నెక్ అనేది చూడండి రౌండ్ కావాలంటే రౌండ్ని కొంచెం ఇంకా 2 ఇంచుల కిందికి డీప్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆల్రెడీ 3.5 ఇంచులు ఉంది కదా, ఇంకొక 2 ఇంచులు తీసుకుంటే మనకి 5.5 ఇంచులకి డీప్ అనేది వెళ్తుంది నెక్. ఇక్కడ చూడండి ఇక్కడ నేను టేప్తో తీసుకొని ఇంకొక 2 ఇంచుల కిందికి డౌన్ అనేది చేసుకుంటున్నాను. మనకి రౌండ్ కావాలి రౌండ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన డిజైన్ నెక్ని కూడా ఇక్కడ మీరు వేసుకోవచ్చు. ఇక్కడ నేను రౌండ్ కాకుండా ఇక్కడ నేను చూడండి ఈ విధంగా వేసుకుంటున్నాను. పైనుంచి ఈ విధంగా స్ట్రైట్గా తీసుకొచ్చి తర్వాత ఈ విధంగా క్రాస్గా ఇలా తీసుకెళ్తున్నాను లోపలికి డీప్ అనేది. ఆ తర్వాత మనకి ఫోల్డింగ్ సైడ్ నుంచి ఈ విధంగా రౌండ్గా తీసేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ మనకి మూల అనేది కొంచెం షార్ప్గా వచ్చేస్తుంది లోపలికి డీప్ అనేది. ఈ విధంగా నేను ఈ కుండ నెక్కునైతే వేసుకుంటున్నాను. కొంచెం ఇది షార్ప్గా ఉంటుంది కార్నర్ అనేది. ఇప్పుడు నేను దీనిని కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఇదే గల్లాని వేసుకోవాలని ఏం లేదు, మీకు వేరే ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ డీప్ అయితే బ్యాక్ సైడ్కి ఈ విధంగా తీసుకున్నాను. మనకి ఫ్రంట్ సైడ్కి 3.5 తీసుకున్నాను కాబట్టి బ్యాక్ సైడ్ ఇలా ఈ విధంగా తీసుకున్నాను. 2 సైడ్స్ కూడా మనకి డీప్ తీసుకుంటే మనకి భుజాలు అనేవి జారిపోతాయి డ్రెస్కి. ఇక్కడ చూడండి మనకి నెక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కూడా కట్ చేసుకుంటున్నాను. చూడండి మనకి మిగిలిన క్లాత్లో ఇక్కడ నేను క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి చిన్న హ్యాండ్స్ని కట్ చేసుకుంటున్నాను ఉన్న క్లాత్లోనే. ఫస్ట్ అయితే ఇక్కడ నేను టేప్తో చూసుకుంటున్నాను ఈ క్లాత్ ఎంత ఉంది అని చెప్పేసి. మనకి ఇది వచ్చేసి 5.5-6 ఇంచుల వరకు ఉంటుంది. మనకి ఖర్చులకి పోగా హ్యాండ్స్ అనేది 5 ఇంచులు ఉంటుంది. చూడండి ఈ విధంగా సమానంగా చేసేసుకొని ఆ తర్వాత మనం మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఇది ఎంత ఉందో అంతే
5 ఇంచుల లోపలికి హ్యాండ్స్ వచ్చి ఒక 1 ఇంచ్ ఏమో ఖర్చుకి అలా వెళ్ళిపోతుంది. 6 ఇంచులు ఉండే విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ మనకి ఈ హ్యాండ్స్ మనకి కింద సైడ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది వెడల్పు ఎంత ఉందో సేమ్ అంతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చంక సైడ్ చూడండి. చంక సైడ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. చంక సైడ్ వచ్చేసి ఈ విధంగా చేసుకున్నాను. మనకి పైన వచ్చేసి 6 ఇంచులు అలా ఉంటుంది కదా, దాంట్లో మనకి ఒక 2 ఇంచులు అలా తగ్గించుకొని 2.5 ఇంచులు అలా తగ్గించుకొని ఇక్కడ మనకి చంక భాగం సైడ్ లోపలికి ఈ విధంగా డీప్ అనేది తీసుకోవాలి. అక్కడ సైడ్ 6 ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి 2.5 ఇంచులు తగ్గించేసుకొని మనకి 3.5 ఇంచులకి లేదా అలా తీసేసుకోవాలి. ఇక్కడ నేను పైన ఎంత తీసుకున్నానో దానికి మనకి 2.5 ఇంచులు అలా తగ్గించేసుకొని ఇక్కడ మనకి చంక భాగం సైడ్ ఈ విధంగా తీసుకున్నాను. చూడండి, కనిపిస్తుంది కదా. ఇలా తీసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఈ హ్యాండ్స్కి డౌన్ అనేది తీసుకుంటున్నాను. మనకి ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఇది షోల్డర్ దగ్గర నుంచి లోపలికి 1 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని అక్కడి నుంచి మనకి 2వ ఇంచు దగ్గర నుంచి మెల్లిగా ఈ క్రాస్ అనేది తీసుకోవాలి. 3/4 ఇంచు వరకు మనకి ఈ లోత్ అనేది తీసుకోవాలి. 1/2 ఇంచు కంటే కొంచెం ఇంకొక 1/4 ఇంచు తీసేసుకుంటే మనకి హ్యాండ్స్ దగ్గర అనేది ఎక్కువ ముడతలు రాకుండా ఉంటుంది. ఈ లోతు తీసుకున్నది ఇప్పుడే కట్ చేయను, నేను హ్యాండ్స్ని జాయింట్ చేస్తాను కదా. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ ఎక్కడ వస్తుందో అటు సైడ్ మనం దీనిని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా మార్కింగ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి. లోతు తీసేసుకొని ముందే తీసుకుంటే మనకి ఎటు సైడ్ వస్తుందో తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి ఉల్టా కుట్టేస్తాం. కాబట్టి ఈ విధంగా నేను ఇది ఫ్రంట్ పార్ట్కి అన్నట్టుగా ఒక చిన్న మార్కింగ్ అయితే చేసుకున్నాను, కట్ చేసుకున్నాను క్లాత్ని. అలాగే మనకి షోల్డర్ దగ్గర కూడా చిన్న ఇలా మనం క్లాత్ని కట్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా 2 సైడ్స్ కూడా మనం మార్కింగ్ అయితే చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక దగ్గర ఇక్కడ చూడండి చిన్నగా క్లాత్ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, దానిని కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనకి హ్యాండ్స్ అనేవి నీట్గా వచ్చేసాయి సమానంగా. ఇప్పుడు మనకి ఈ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి చీరతోని ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలి. చీరని ఫస్ట్ ఈ విధంగా చూడండి చివరి నుంచి 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఇక్కడ మనకి చీరకి కింద ఇది పట్టీ అనేది వచ్చింది. ఈ పట్టీ అనేది కింద భాగం వైపు ఇలా వచ్చే విధంగా పెట్టుకున్నాను. ఇది 4 మడతలు ఉండే విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఈ డ్రెస్కి మనకి ఫుల్ సర్కిల్ ఎంత పొడవు వెడల్పు ఉందో సేమ్ అంతే ఉండే విధంగా చూసుకొని నేను కటింగ్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ ఇక్కడ చూడండి వీడియోలో కనిపించిన విధంగా ఫస్ట్ ఇక్కడ ఫోల్డింగ్ చేశాను కదా, ఫోల్డింగ్ సైడ్ నుంచి నా సైడ్ ఉండే విధంగా ఇలా పెట్టేసుకుంటున్నాను. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ సైడ్. మనకి ఫస్ట్ అది లైనింగ్ ఎలా కట్ చేసామో సేమ్ అలాగే ఇది మనకి ఫుల్ సర్కిల్ లాంగ్ లెంత్ వచ్చేసి మనకి 30 ఇంచెస్ అలా ఉంటుంది. దీనికి నేను ఇంకొక 3 ఇంచులు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కింది వరకు మనకి లాంగ్గా ఉండాలి కాబట్టి 33 ఇంచులకి ఒక మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మనకి నడుం దగ్గర కదా మనం జాయింట్ చేసుకునేది, అక్కడి నుంచి ఈ విధంగా మనకి పొడవు కరెక్ట్గా సరిపోయిందా లేదా ఈ విధంగా టేప్తోని చూసేసుకొని ఇక నడుం సైడ్ అటొకటి ఇటొకటి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. కింద సైడ్ కూడా ఈ విధంగా కిందికి మార్కింగ్ చేసేసుకున్నాను వెడల్పు దగ్గరికి. ఇక్కడ నేను ఈ పాత డ్రెస్కి అయితే కుర్చీలు లేవు. ఈ డ్రెస్కి నేను చీరతో కుర్చీలు వేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి ఒక 5 ఇంచులు ఎక్స్ట్రాగా ఇటు సైడ్ మనం క్లాత్ని ఈ విధంగా చీరని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా ఇప్పుడు నేను 5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను కదా. ఈ 5 ఇంచుల నుంచి ఇక్కడ నేను క్రాస్గా ఈ విధంగా అయితే నేను కింద ఈ చివరికి మనం ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి క్రాస్గా. ఇది నేను చీరని కట్ చేసుకుంటాను కదా, లైనింగ్కి అయితే ఇక్కడ మనకి 5 ఇంచులు ఎక్స్ట్రా మనకి కుర్చీలకి అవసరం లేదు. మనకి ఇది డ్రెస్కి ఎంత ఉందో ఫుల్ సర్కిల్ సేమ్ అంతే తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. పొడవు కొంచెం లోపలికి తక్కువ తీసుకొని అలాగే మనకి నడుం దగ్గర నుంచి ఈ విధంగా మనకి సైడ్కి క్రాస్గా ఉండే విధంగా లోపల నుంచి ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ ఫస్ట్ మార్కింగ్కి మనం లైనింగ్ అనేది సేమ్ అదే కొలతతో మెజరింగ్ తీసుకుంటే సరిపోతుంది. ఇదైతే నేను 5 ఇంచులు ఎక్స్ట్రాగా ఈ విధంగా సైడ్కి మార్కింగ్ చేసేసుకొని కుర్చీల కోసం పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి లోపల నుంచి లైన్ చేశాను కదా, ఆ లైన్కి మనం ఇది లైనింగ్ని కట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఈ విధంగా చూపించిన విధంగా క్రాస్గా నేను
దీన్ని అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి కొంచెం జాయింట్ వచ్చింది, ఆ జాయింట్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనకి ఇది కింద ఫుల్ సర్కిల్కి ఫ్రాక్ లాగా వచ్చేస్తుంది డ్రెస్కి. ఇది నా సైజ్కి అయితే ఇంత వస్తుంది. కొంచెం హైట్ ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సైజ్కి మీ సైజ్ని బట్టి మీరు కింద ఎంత లెంత్ కరెక్ట్గా సరిపోతుందో దాన్ని చూసి మీరు కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్కి బ్యాక్కి రెండింటికి సరిపోతుంది. మనకి 4 మడతలు వేసి చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్కి మనం పైన జాకెట్ లాగా రావాలి కదా మనకి. సో దాని గురించి ఈ విధంగా 2 మడతలు ఉండే విధంగా నేను ఈ చీరని ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఏ విధంగా సెట్ అవుతుందో చూసేసుకొని ఆ విధంగా పెట్టేసుకొని మనం కటింగ్ చేసుకోవడమే. ఎందుకంటే మనకి ఇక్కడ మెజరింగ్ తీసుకోవడం ఏముండదు, ఆల్రెడీ మనం కొలత తీసుకున్నాం కాబట్టి నేను దీనిని చూసి ఈ విధంగా పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇది లైనింగ్ని పెట్టి కట్ చేసేటప్పుడు సైడ్కి ఒక 1/2 ఇంచ్ అయినా మనకి ఈ చీర క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటు జరిగినప్పుడు క్లాత్ అనేది తక్కువ పడిపోతుంది చీరది కాబట్టి దాని గురించి మనం చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ అయినా ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకొని కటింగ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ అయినా సరే అంతే. ఇక్కడ నేను దీనికి కూడా సేమ్ అదే విధంగా నేను చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉండే విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకున్నాను చూడండి. ఇక్కడ నేను దీనిని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా సేమ్ ఇదే విధంగా మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, దానిని కూడా దీనిపైనకి ఎక్కడైతే మనకి సెట్ అవుతుందో మనకి కరెక్ట్గా సరిపోతుందో అక్కడ చూసేసుకొని కట్ చేసుకోవడమే. అయితే ఇక్కడ నేను అది కట్ చేసే ముందు ఫస్ట్ ఇక్కడ మనకి ఈ హ్యాండ్స్కి తగ్గట్టుకి ఇక్కడ మనకి చీర క్లాత్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ నేను ఆల్రెడీ మనం హ్యాండ్స్కి లైనింగ్ కట్ చేసి పెట్టాం కదా, ఆ హ్యాండ్స్ ముక్కని ఈ విధంగా నేను పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ హ్యాండ్స్కి కొంచెం కుర్చీల లాగా పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి చీర క్లాత్ ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా కటింగ్ అనేది చేసుకుంటున్నాను. తర్వాత లైనింగ్ మనం ఈ హ్యాండ్స్కి జాయింట్ చేసుకొని తర్వాత మనం సెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే నేను లైనింగ్ ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం చుట్టూ కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి లైనింగ్ చిన్నగా ఉండడం వలన ఒకేసారి మనం కుర్చీలతో సహా కట్ చేసుకోలేదు. పెద్దగా ఉంటే మనకి కుర్చీలు ఎంత కావాలో చూసేసుకొని దాన్ని బట్టి మనం 2 ఇంచుల 3 ఇంచుల మనకి ఎక్కువ కుర్చీలు కావాలనుకుంటే 3 ఇంచులు అలా తీసేసుకోండి. ఇక్కడ నేను తక్కువ కుర్చీలు పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి 2 ఇంచులు ఈ విధంగా ఎక్స్ట్రా ఉండే విధంగా చూడండి ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం కుట్టేటప్పుడు ఈ విధంగా లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మిగిలిన క్లాత్లో బ్యాక్ సైడ్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ సగం చీర వరకు అయిపోయింది కదా, ఇక మిగిలిన చీర ఇంకో డ్రెస్ కూడా అవ్వచ్చు. కాకపోతే ఇది చిన్న సైజు వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది, పెద్దవాళ్ళకి అయితే రాదు. అంటే కొంతమంది ఎక్కువ పొడుగ్గా లావుగా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సరిపోతుందని చెప్తున్నాను. నార్మల్గా ఉండే వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుంది. ఒక చీరలో 2 డ్రెస్సులు అలా అయిపోతాయి. మనం కట్ చేసే దాంట్లో ఉంటుందండి. ఇక్కడైతే నేను బ్యాక్ పార్ట్ని ఈ విధంగా సెట్ చేసుకొని పెట్టేసుకొని మనం చీరని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా సింపుల్ అండి. మనకి బ్లౌజ్కి అయితే చాలా మనకి వేరే వేరే కొలతలు ఉంటాయి, ఇంకా పీసెస్ కూడా కట్ చేసుకోవాలి ఉంటుంది. దీనికి ఏమి ఉండదు, చాలా ఈజీగా మనం ఈ విధంగా మనకి డ్రెస్ కొలతను బట్టి ఈ విధంగా అర్థమయ్యేలాగా కట్ చేసుకుంటే కొత్త వారికైనా చాలా సింపుల్గా అర్థమైపోతుంది. ఈ విధంగా మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఈ విధంగా మనం ఫస్ట్ ఒక చీరను తీసేసుకొని ఈ విధంగా మనం నేర్చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఈ వీడియో చూసాక ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని నొక్కడం వలన నేను పెట్టే ప్రత్యేక వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ డ్రెస్ అంతా కుట్టిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నేను ఫస్ట్ ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కటింగ్ చేసేటప్పుడు ఇది చూసి కట్ చేసుకుంటారని వీడియో మళ్ళీ లాస్ట్లో చూపిస్తే ఇది చూడరని ముందే చూపిస్తున్నాను. డ్రెస్ మనకి ఈ విధంగా క్రాస్ తీసుకున్నాం కదా, ఈ విధంగా క్రాస్ తీసుకున్నప్పుడు మనకి ఇది
చివరికి మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇలా కిందికి సాగిపోతుంది ఇది చీర అనేది. అందుకని ఏం చేయాలంటే ఈ విధంగా నేనైతే దీనికి ఇలా స్ట్రెయిట్గా ఉండే విధంగా ఇలా కొంచెం క్రాస్గా ఉన్నదాన్ని కటింగ్ అయితే చేసేసి దాని తర్వాత ఈ విధంగా నేను మళ్ళీ కుట్టు అనేది వేసుకున్నాను, జాయింట్ కుట్టు అనేది. ఇక్కడ చూడండి నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఈ విధంగా పెట్టుకొని అలాగే ఉంచేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకి పైన జాకెట్కి అలాగే కింద మనకి సర్కిల్ ఫ్రాక్కి ఈ విధంగా జాయింట్ చేస్తాం కదా. ఈ విధంగా జాయింట్ చేసేటప్పుడు మనకి జాయింట్ సైడ్ నడుం సైడ్ వన్ ఇంచ్ వరకు మనకి లోపలికి మనకి కింద ఫ్రాక్ ఉంది కదా సర్కిల్ది, ఆ చీర క్లాత్ని కొంచెం 1 ఇంచ్ వరకు కటింగ్ అనేది చేసుకుంటే మనకి ఈ విధంగా పైకి అనేది వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు ఇది కింద మనకి ఈ జాయింట్ అనేది కిందకి ఈ విధంగా క్రాస్గా అనేది కిందికి వెళ్ళదనమాట. ఈ విధంగా నేను చెప్పిన విధంగా కనుక చేసుకుంటే ఈ విధంగా మీరు సైడ్కి ఈ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా మనకి నడుం దగ్గరికి ఈ విధంగా 1 ఇంచ్ వరకు కటింగ్ అయినా చేసుకోవచ్చు. అలా మనం 2 సైడ్స్ కూడా మనకి నడుం సైడ్ వెనకాల భాగంకి ముందు భాగంకి ఈ విధంగా కట్ చేసుకుంటే అది క్లాత్ అనేది కొంచెం పైకి వచ్చేసి మనకి ఇది జాయింట్ అనేది కిందకి ఎక్స్ట్రాగా రాకుండా ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు అర్థమైందే అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ డ్రెస్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తానో చూడండి. లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఫస్ట్ అయితే పెట్టేశాను. జాకెట్ పీస్ని సీదా పెట్టేసి దానిపైనకించి లైనింగ్ని ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను. పైనకించి ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఈ నెక్ 2 సైడ్స్ కూడా కొత్త వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా నేను 2 సైడ్స్ ఈ లైనింగ్ క్లాత్ అనేది జారకుండా ఉండడం కోసం ఇక్కడ నెక్ దగ్గర ఒకటి, అలాగే మనకి షోల్డర్స్ దగ్గర 2 సైడ్స్ 2 ఇలా మనకి సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా, వాటిని అయితే పెట్టుకోవచ్చు, లేదా మీకు గుండు పిన్నులు ఉంటే వాటినైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి నెక్కి కొంచెం లోపలికి ఈ విధంగా చీర క్లాత్ అనేది కొంచెం లోపలికి ఒక 1/4 ఇంచ్ చిన్నగా ఉండే విధంగా చూసుకోండి. 1/4 ఇంచ్ అయినా పర్లేదు. ఈ విధంగా సమానంగా ఉండేటట్టయినా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఈ విధంగా అయితే నేను నెక్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మనం దానిపైనకించి ఈ విధంగా అయితే కుట్టు వేసుకుంటున్నాను. కుట్టు వేసుకునేటప్పుడు మనకి ఖర్చు అనేది లోపలికి 1/4 ఇంచు ఉండే విధంగా చూసి వేసుకోండి. ఎందుకంటే మనకి నెక్ అనేది కొన్నిసార్లు పిగిలిపోతూ ఉంటుంది కదా కొన్ని క్లాత్స్, అలా పిగిలిపోయినప్పుడు మనకి ఈ జాయింట్ల దగ్గర దారం అంతా బయటికి వచ్చేస్తుంది. అందుకోసమే ముందే కొంచెం మనకి ఖర్చు అనేది లోపలికి ఒక 1/4 ఇంచు ఉండే విధంగా ఈ విధంగా అయితే కుట్టుకొని ఆ తర్వాత ఈ పిన్నిస్లను అయితే తీసేసాను చూడండి. ఈ విధంగా పిన్నిస్లను తీసిన తర్వాత ఇలా మనకి నెక్ దగ్గర కొంచెం ఈ విధంగా కట్స్ అనేది వేసుకోవాలి. ఇలా కట్స్ వేసుకుంటే మనకి నెక్ అనేది నీట్గా వచ్చేస్తుంది లోపల సైడ్. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని లోపలి సైడ్ తిప్పుకుంటాను కాబట్టి ఈ విధంగా నేనైతే చిన్నగా ఈ జాయింట్ లోపల వైపు మాత్రమే కట్స్ అనేవి పెట్టుకుంటున్నాను. చిన్నగా కట్ చేసుకోండి, ఎందుకంటే మనకి మిస్టేక్లో లోపల సైడ్ కూడా కట్ అయిపోతూ ఉంటుంది బట్ట అనేది. ఇప్పుడైతే నేను లైనింగ్ క్లాత్ని ఈ విధంగా లోపల సైడ్కి తిప్పుకుంటున్నాను. ఇందాక మనం బయటి వైపు నుంచి పెట్టుకొని కుట్టుకున్నాం కదా, ఈ విధంగా మనం ఇక్కడ చూడండి మనకి ఇది సీదా వైపు అనమాట, చీర సీదా వైపు. ఇప్పుడైతే లైనింగ్ మనకి లోపల వైపు ఉండిపోయింది. ఈ విధంగా అయితే నేను పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ నెక్ అనమాట. సేమ్ ఇదే విధంగా మనం ఫ్రంట్ నెక్ని కూడా ఇదే విధంగా ముందైతే కుట్టు వేసేసుకొని రౌండ్ నెక్కి అలాగే లోపల వైపు కట్స్ అనేవి వేసుకున్నాను. దీనినైతే ఫస్ట్ ఈ విధంగా కుట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కట్స్ వేసుకున్న తర్వాత లైనింగ్ని ఈ విధంగా లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మధ్యలోకించి ఈ విధంగా కుట్టునైతే వేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా వేసుకుంటే మనకి నెక్ అనేది నీట్గా ఎక్కడ కూడా ముడతలు లేకుండా వచ్చేస్తుంది. మనకి నెక్ అనేది ఏ విధంగా అయితే వేసుకున్నామో సేమ్ అదే విధంగా పైనకించి లైనింగ్ క్లాత్ పైనకించి ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. మనకి చీర క్లాత్ పైనకించి వేసుకోకూడదు, మనకి బయటికి కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ అయితే ఈ విధంగా నేను ఒక కుట్టునైతే వేసుకున్నాను చూడండి. ఈ విధంగా వేసుకున్నాక మనకి ఇక్కడ నెక్ పైనకి ఎంచి ఇంకో కుట్టు వేసుకోవడానికి నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, క్లాత్ అనేది అటు ఇటు జారకుండా ఉంటుంది. ఇప్పుడైతే మనకి నెక్ అయితే కరెక్ట్గా కూర్చుంటుంది, స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ చివరి నుంచి నెక్ యొక్క చివరి నుంచి ఈ విధంగా చిన్నగా కుట్టునైతే వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు చేతి పని కావాలంటే చేతి పని కూడా చేసుకోవచ్చు. నార్మల్గా అయితే మనం బ్లౌజులకి క్లాత్ని జాయిన్ చేసి లోపలికి ఫోల్డింగ్ చేసి తర్వాత
చేతి పని చేస్తాం కదా, అలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చేతి పని లేకుండానే ఇలా ఒకేసారి చిన్నగా కుట్టునైతే వేసుకుంటున్నాను. ఇలా మనకి లోపల సైడ్ ఒక కుట్టు, అలాగే పైనకించి ఈ విధంగా కుట్టు వేసుకుంటే మనకి నెక్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఫినిషింగ్ అనేది ఎక్కడా కూడా మనకి ముడతలు రాకుండా, అలాగే మనకి ఖర్చు కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఈ బ్లౌజ్ని చుట్టూ కూడా ఈ విధంగా జాయింట్ అనేది చేసుకున్నాను లైనింగ్ క్లాత్కి. ఆ తర్వాత మనకి ఇక్కడ చుట్టూ కూడా జాయింట్ అయిన తర్వాత షోల్డర్ మధ్యల నుంచి ఈ విధంగా స్ట్రెయిట్గా పెట్టుకొని, ఇక్కడ మనకి కింద వైపు నుంచి చూడండి నడుం సైజుని దగ్గర నుంచి ఈ విధంగా నడుం కుట్టునైతే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు కూడా ఈ విధంగా 4 ఇంచులు లోపలికి ఈ విధంగా ఉండే విధంగా చూసుకొని, షోల్డర్ దగ్గర నుంచి మధ్యలోకి ఈ విధంగా కింద నుంచి ఈ విధంగా కుట్టునైతే ఒక 5 ఇంచులు లేదా 6 ఇంచుల వరకు కుట్టునైతే వేసుకుంటున్నాను. బ్లౌజ్కి అయితే మనకి బ్యాక్ సైడ్ నడుం పట్టీకి ఈ విధంగా 4 ఇంచులకి వేసుకుంటాం కదా, ఇక్కడైతే నేను ఫ్రంట్ వైపుకి అలాగే బ్యాక్ సైడ్కి ఈ విధంగా 2 సైడ్లకి ఈ విధంగా అయితే నేను కుట్టుని వేసుకున్నాను. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్కి మనకి బ్యాక్ సైడ్ నెక్ ఉంది కదా, సేమ్ దానికి కూడా మనకి ఫ్రంట్ నెక్కి అయితే ఏ విధంగా వేసుకున్నాము కుట్టు, దీనికి కూడా సేమ్ అదే విధంగా లైనింగ్ క్లాత్ పైనకించి వచ్చే విధంగా చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ నెక్ అనేది కొంచెం క్రాస్గా మనకి కింద కుండగల్ల టైప్లో ఈ విధంగా వేసుకున్నాం కాబట్టి, అక్కడ మనకి ఫస్ట్ ఏ విధంగా అయితే లోపల సైడ్ కుట్టుకున్నామో సేమ్ అదే విధంగా మనం మెల్లిగా దీనిని ఆ క్రాసులు ఏ విధంగా వస్తాయో అదే విధంగా దానిపైనకించి మెల్లిగా తిప్పుకుంటూ ఈ కుట్టునైతే వేసుకుంటున్నాను. కుట్టేటప్పుడు ఎక్కడ ముడతలు రానికండి, ముడతలు వస్తే మనకి నెక్ కూడా ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మెల్లిగా మనకి ఈ విధంగా తిప్పుకుంటూ ఈ క్లాత్ని అటు ఇటు కొంచెం జరుపుకుంటూ మనం దీనిని కుట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే అలవాటు ఉండదు కాబట్టి. ఆల్రెడీ కుట్టే వాళ్ళకైతే ఈజీగా అయిపోతుంది. చూడండి ఈ విధంగా నేను లైనింగ్ క్లాత్ని అయితే ఈ విధంగా లోపలికి పెట్టేశాను. నెక్ అయితే చూడండి మనకి ఏ విధంగా కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇది కుండ టైప్లో వచ్చేసింది. ఎప్పుడైతే దీనిపైనకించి ఇంకొక కుట్టును డబల్ కుట్టునైతే వేసుకుంటున్నాను నెక్కి. ఎవరైనా ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు ఉంటే ఫస్ట్ మీరు ఇలా జారే చీరతో కాకుండా మనకి మెత్తని కాటన్ చీరలు ఉంటాయి కదా, ఆ కాటన్ చీరలతోని కనుక ఈ విధంగా డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ నేర్చుకుంటే మనకి ఆ క్లాత్ అనేది ఎక్కువ జారకుండా మనకి ఎలా కుడితే అలానే వచ్చేస్తుంది. కాబట్టి చాలా సింపుల్గా నేర్చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి నెక్కులు కూడా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం క్రాస్గా కట్ చేసినా కూడా నీట్గా వచ్చేస్తాయి. ఇక్కడ ఇలాంటి మనకి ఈ పల్చని క్లాతులు కానీ లేకపోతే జారే లాంటి చీరలు ఉన్నాయనుకుంటే అవి కొన్నిసార్లు జారిపోతూ ఉంటాయి, అప్పుడు మనకి నెక్ అనేది సరిగా రాదు. అందుకని ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే పేపర్ కటింగ్ ఆ తర్వాత మనకి కాటన్ చీరలకి నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే చూడండి మనకి బ్యాక్ సైడ్ నెక్ కూడా ఈ విధంగా నీట్గా రెడీ అయిపోయింది, ఎక్కడ కూడా మనకి ముడతలు అనేవి లేకుండా. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని చుట్టూ కూడా ఇందాక జాయింట్ చేసినప్పుడు కుట్టు అయితే వేసుకున్నాను. దీనికి కూడా బ్యాక్ సైడ్ ఈ విధంగా షోల్డర్ మధ్యలోకించి కిందికి ఈ విధంగా కుట్టునైతే వేసుకున్నాను, ఫ్రంట్ పార్ట్కి వేసినట్టు. ముందు భాగం అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను హ్యాండ్స్ని ఈ విధంగా లైనింగ్ పైనకించి జాకెట్ పైనకించి ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ ఒక కుట్టు అయితే వేసుకున్నాను. ఆ తర్వాత మనం ఈ లైనింగ్ క్లాత్ని అలాగే మనకి చీర క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని మధ్యలో పైనకించి ఈ విధంగా ఒక కుట్టునైతే వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఈ కుట్టు అనేది పైన జాకెట్ పైన కనిపించద్దు అనుకుంటే మనకి లైనింగ్ క్లాత్కి లోపల వైపు అయినా వేసుకోవచ్చు. ఇందాక మనకి డ్రెస్కి నెక్ వేసేటప్పుడు ఏ విధంగా కుట్టు అయితే వేసుకున్నామో సేమ్ అదే విధంగా అయినా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను హ్యాండ్స్కి చేతి పని కానీ ఏమీ లేకుండా డైరెక్ట్గా ఈ విధంగా వేసుకుందామని చెప్పేసి ఈ విధంగా అయితే వేసుకున్నాను. కుట్టునైతే ఈ విధంగా వేసేసిన తర్వాత లైనింగ్ క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసేసాను. చూడండి ఇలా ఫోల్డింగ్ చేసేస్తే మనకి ఈ హ్యాండ్స్కి చేతి పని లేకుండానే ఈ విధంగా మనం నీట్గా కుట్టు అనేది వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఈ లైనింగ్ క్లాత్ని బ్లౌజ్ క్లాత్కి ఈ విధంగా కుట్టునైతే వేసి జాయింట్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ముడతలు ఏవి రాకుండా ఇలా మనం ఈ లైనింగ్ క్లాత్ని 2 చేతులతో సమానంగా చేసుకుంటూ ఈ విధంగానైతే నేను జాయింట్ అయితే చేసుకున్నాను. చూడండి ఇక్కడ మీకు లోపలికి చేతి పని కావాలంటే 1/2 ఇంచ్ అంతా క్లాత్ లోపలికి మడిచేసుకొని కుట్టు వేసుకొని చేతి పని చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్కి ఈ విధంగా చిన్న
మార్కింగ్ అనేది చేసుకున్నాను చూడండి, అది ఫ్రంట్ వైపుకి అన్నట్టుగా గుర్తుకి. ఇంకా నేను చేతులకి లోతు అయితే తీసుకోలేదు. అలాగే మనకి షోల్డర్ మధ్యలోకి జాయింట్ ఉంటుంది కదా, అక్కడికి ఈ విధంగా చిన్న మార్కింగ్ అనేది చేసుకున్నాను రెండిటికి. హ్యాండ్స్ని పక్కకు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం పైన జాకెట్కి కింద మనకి సర్కిల్ని జాయింట్ చేయాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ నేను ఈ విధంగా సైడ్కి జాయింట్ చేసేటప్పుడు లోపలికి 1 ఇంచ్ కట్ చేసుకోవాలని చెప్పాను కదా. మనకి కింద క్రాస్గా ఎక్కువ తక్కువ రాకుండా లాంగ్ సర్కిల్ రౌండ్గా రావాలంటే ఎలా చేసుకోవాలో ఇందాక చెప్పాను కదా, అలా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను 2 చివరలకి చూడండి చీరని ఈ విధంగా పైనకించి పెట్టేసి 2 సైడ్స్ కూడా ఈ విధంగా సేఫ్టీ పిన్స్ని పెట్టుకున్నాను. ఇలా ఎందుకు పెట్టుకున్నాను అంటే మనకి ఇక్కడ మనం కుర్చీలు వేసుకునేటప్పుడు అటు ఇటుకు ఎక్కువ తక్కువ కాకుండా 2 కూడా మనకి సమానంగా వచ్చేటట్టు పెట్టుకున్నాను. కింద మనకి సీదా ఉంది కదా, అలాగే మనకి సీదా వైపు ఈ చీరకి మనకి కింద మనకి అంచు అనేది వచ్చింది. అంచుని కట్ చేయకుండా అలాగే మనకి జాకెట్ వైపు సీదా వైపు ఉండే విధంగా చూసుకొని పెట్టేసుకొని ఈ విధంగా మనం పిన్నిస్ పెట్టిన చివరి నుంచి ఈ విధంగా కుట్టునైతే వేసుకున్నాము. ఇందాక మనం జాకెట్కి ఒక నడుం కుట్టు అనేది వేసుకున్నాం కదా, ఆ కుట్టు దగ్గర నుంచి ఇలా మనం కుర్చీలను అయితే వేయడం స్టార్ట్ చేయాలి. అక్కడ మనం నడుం దగ్గర నుంచి చివరి నుంచే వేసుకుంటే మనకి కుర్చీలు అనేవి చివరి దాకా రావు, అలాగే మనకి అటు ఇటుగా అయిపోతాయి దూరంగా. అందుకోసమే ఇక్కడ నేను ఆ కుట్టు నుంచి ఈ కుట్టుకి మనకి ఈ నడుం కుట్టులు ఉంటాయి కదా, 2 సైడ్లు కుట్టు వేసుకున్నాం కదా, ఆ 2 కుట్లకి మధ్యలో వచ్చే విధంగానే నేను ఈ కుర్చీలను అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఒక 4-5 కుర్చీల వరకు అయితే వేసుకోవచ్చు. నేను తీసుకున్న ఎక్స్ట్రా క్లాత్కి ఎన్ని వస్తాయో చూడాలి. ఇక్కడ మీకు ఇంకా ఎక్కువ కుర్చీలు కావాలి, అలాగే మనకి ఫుల్ సర్కిల్ రౌండ్ డ్రెస్ అంతా కూడా కుర్చీలు కావాలి అనుకుంటే మనకి ఇది తీసుకునేటప్పుడే నేను 5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, మీరు అలా కాకుండా ఇంకొక 10 ఇంచులు కాదు 10 ఇంచులు లేదా 15 ఇంచులు అలా ఎక్స్ట్రా తీసుకుంటే మనకి ఎక్కువ కుర్చీలు అనేవి వస్తాయి. ఇంకా ఒత్తుగా కావాలంటే ఇంకా ఎక్కువ క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి చూడండి ఒక 7-8 కుర్చీల వరకు అయితే వచ్చాయి. ఆ తర్వాత నేను ఈ నడుం దగ్గరికి ఈ విధంగా నేను కుట్టునైతే వేసుకున్నాను. ఇక్కడ చూడండి ఫ్రంట్ వైపుకి ఈ విధంగా వచ్చేసింది మనకి కుట్టు అనేది. ఈ కుర్చీలకి రెండు కుట్లు ఉన్నాయి కదా, 2 కుట్లకి మధ్యలో మాత్రమే ఈ కుర్చీలు వచ్చే విధంగా వేసుకున్నాను. ఇలా నేను 2 సైడ్లు కూడా ఈ కుర్చీలు అనేవి వేసుకున్నాను. ఇక్కడైతే నేను పిన్నిసులను అయితే తీసేస్తున్నాను. పిన్నిసులను తీసేసి పైనకించి ఈ విధంగా కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఈ కుట్లు అనేవి పిగిలిపోకుండా, అలాగే మనకి ఈ కుట్టు అనేది ఊడిపోకుండా మనకి ఈ కుర్చీలు జాయింట్ అనేది ఫాస్ట్గా ఊడిపోకుండా ఉండడం కోసం డబల్ కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఈ కుట్టు పైనకించి ఈ విధంగా అయినా వేసుకోవచ్చు, లేదా లోపల వైపు నుంచి ఇందాక మనం జాయింట్ చేసుకున్నాం కదా, ఆ కుట్టు పైనకించి ఇంకొక డబల్ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూపించిన విధంగా ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ రెండింటిని కూడా ఈ విధంగా చూపించిన విధంగా కుర్చీలను అయితే వేసుకొని రెడీ చేసుకున్నాను డ్రెస్ని. ఇప్పుడు మనం దీనిని జాయింట్ చేయాలి. షోల్డర్స్ దగ్గర జాయింట్ అనేది చేసుకోవాలి. బ్యాక్ సైడ్ అయితే నేను బయట వైపు నుంచి కుట్టు వేయకుండా లోపల వైపు నుంచి కుట్టు వేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఈ డ్రెస్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి మనకి ఇది సీదా అనేది 2 కూడా లోపల వైపు ఉండి, ఇది రివర్స్ అనేది బయట వైపు ఉండేలాగా చూసుకొని, ఇది మనకి ఖర్చు అనేది లోపలికి ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు ఉండేటట్టుగా చూసుకొని మనం షోల్డర్ దగ్గర ఈ విధంగా జాయింట్ అయితే చేసుకుంటున్నాము. ఎందుకంటే మనం ఇక్కడ కరెక్ట్గా మెజరింగ్ తీసుకుంటే 1/2 ఇంచు ఖర్చు ఉండే విధంగా తీసుకుంటేనే కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మనం ఎక్స్ట్రాగా ఏమన్నా తీసుకుంటే మాత్రం 1/2 ఇంచు మనకి భుజాలు జారకుండా ఉండేటట్టు ఈ విధంగా నేను 2 సైడ్లు కూడా ఈ విధంగా జాయింట్ అయితే చేసుకున్నాను. ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర ఏమైనా కొంచెం క్రాస్ లోపలికి ఎక్కువగా ఉంది క్లాత్ అనిపిస్తే కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ హ్యాండ్స్కి కొలత అనేది తీసుకోవాలి. ఈ హ్యాండ్స్ మనకి ఎట్ సైడ్ ఫ్రంట్ వైపుకు వస్తుందో చూసుకొని అప్పుడు మనం దీనిని కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి నీట్గా వచ్చేస్తాయి, ముడతలేవి రాకుండా. ఇక్కడ చేతులకి లోతు తీసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి చివరికి చంకభాగం దగ్గర జాయింట్ ఉంటుందిగా, అక్కడ ఒక పిన్నిస్ పెట్టుకొని ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర ఈ విధంగా కట్ చేసుకున్న దానికి రెండింటిని సమానంగా పెట్టేసుకొని అక్కడి నుంచి మనం చిన్నగా
కుచ్చులు ఎన్ని అయితే వస్తాయో మనం అన్ని కుచ్చులను అయితే వేసుకుంటున్నాము. ఎందుకంటే మనం ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఎంతైతే తీసుకున్నామో ఆ క్లాత్కి మాత్రమే కుచ్చులు అనేవి వస్తాయి. మీరు కనుక ఎక్కువ కుచ్చులు రావాలి అనుకుంటే క్లాత్ని కూడా ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఒక 3 లేదా 4 ఇంచుల వరకు మాత్రమే ఎక్స్ట్రాగా తీసుకున్నాను. అందుకనే ఇక్కడ 4 లేదా 5 కుచ్చులు అనేవి వచ్చాయి ఒక సైడు. ఈ విధంగా క్లాత్ అంతా కూడా మనకి సమానంగా వచ్చిందనుకోండి, ఇప్పుడు మనం దీనిపైనకించి డైరెక్ట్గా ఈ విధంగా కుట్టునైతే వేసుకోవాలి. ఇక్కడ చివరికి వచ్చేసరికి పిన్నిస్ని తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు ఈ విధంగా పిన్నిస్ చివరి భాగంలో పిన్నిస్ వేసుకొని ముందే షోల్డర్ దగ్గర నుంచి కుర్చీలు కనుక వేసుకుంటూ వస్తే మనకి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ పడకుండా మనకి కుర్చీలు కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి. అలాగే మనకి జాయింట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా చేస్తే మీకు ఈ టిప్స్ అయితే యూస్ అవుతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ట్రై చేసిన తర్వాతనే మీకు చెప్తున్నాను కాబట్టి. ఇప్పుడు మనకి ఒక సైడ్ అయితే హ్యాండ్ అయిపోయింది కదా, ఇంకో సైడ్ కూడా ఈ విధంగా మనం చంకవాకం దగ్గర ఒక పిన్నిస్ పెట్టేసి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇప్పుడు మనం ఇందాక పైనుంచి కుర్చీలు పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే కింద హ్యాండ్ ఉంది కదా, కింద నుంచి ఈ విధంగా కుర్చీలు పెట్టుకొని పైనకించి ఈ విధంగా ఇంకొక క్లాత్ని పెట్టుకుంటూ మెల్లిగా మనకి ఆ కుర్చీలు అనేవి బయటికి రాకుండా ఈ విధంగా పైనకించి వెంటనే క్లాత్ని పెట్టేసి మనం ఈ కుర్చీలను వేసుకుంటూ పైనకించి టకటకా కుట్లు వేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇలా మీకు చేతితోని కుర్చీలు వేయడం సరిగా రావట్లేదు అనుకుంటే ఏదైనా చిన్న మనకి టెస్టర్ లాంటిది కానీ, లేదా మనకి ఏదైనా చిన్న స్క్రూ లాంటిది కానీ, లేదా మీకు ఏది అవైలబుల్ అంటే అది తీసుకొని చిన్నగా ఈ విధంగా మనకి కుర్చీలను అయితే వేసుకొని చివరికి ఇక్కడ మనం పిన్నిస్ని తీసేసి ఈ చంక భాగం వరకు కుట్టునైతే వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఇలా ఒక కుట్టును మాత్రం వేసుకున్నాను. దీనిపైన కెంచి ఇంకొక కుట్టును కూడా డబుల్ కుట్టును కూడా వేసుకోవాలి. ఈ కుర్చీలు వేసిన తర్వాత ఎలా వచ్చాయో చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది. కరెక్ట్గా మనకి షోల్డర్ దగ్గర మాత్రమే చిన్న చిన్న కుర్చీలు అనేవి నీట్గా వచ్చేసాయి. ఇప్పుడైతే నేను ఇంకొక కుట్టుకుని కూడా వేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ వైపుకి ఈ విధంగా మనం ఈ కుర్చీలు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాయో అక్కడి నుంచే మనకి బయట వైపుకి ఈ విధంగా కింద హ్యాండ్స్ వైపు ఈ కుర్చీలని వేసుకోవాలి. ఇక్కడ మీకు దీనిపైనకించి లేస్ కావాలంటే లేస్ కానీ, లేదా ఏదైనా మనకి డిజైన్ లాగా పెట్టుకోవాలి అనుకుంటే ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నార్మల్గా నేను ఈ కుర్చీలు ఎలా ఉన్నాయో సేమ్ అదే విధంగా చిన్న చిన్న కుర్చీలు ఎంతవరకు వస్తాయో అంతవరకు ఈ విధంగా నేను చిన్న చిన్న ఫోల్డింగ్స్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. పైనకించి ఈ విధంగా ఒక 2 కుట్లను వేసుకుంటే మనకి ఈ కుర్చీలు అనేవి తొందరగా ఊడిపోకుండా గట్టిగా ఉంటాయన్నమాట. ఇది నార్మల్ చీర కాబట్టి నేను జస్ట్ సింపుల్గా ఈ విధంగా అయితే కుట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇది డైలీ వేర్గా కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నార్మల్గా అయితే ఈ విధంగా కుట్టుకున్నాను. ఆ తర్వాత పైనకించి ఇంకొక డబల్ కుట్టును అయితే వేసుకొని మనకి ఈ చిన్న బుట్ట హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మీకు కావాలంటే కింద వైపు మనకి హ్యాండ్స్ పైనకించి లేస్ అయినా వేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ నేను నార్మల్గా ఈ విధంగానే వేసుకొని వదిలేసుకుంటున్నాను. మనకి పఫ్ కూడా నీట్గా వచ్చేసింది. ఇలా మనం 2 సైడ్ల హ్యాండ్స్ని కూడా జాయింట్ చేసేసి ఇప్పుడు మనకి పాత డ్రెస్కి హ్యాండ్స్ యొక్క లూజ్ ఎంత ఉందో ఆ కొలతకు తీసుకొని ఈ విధంగా మనం కుట్టు వేసుకుంటే సరిపోతుంది. అలాగే మీకు చంక భాగం దగ్గర కూడా పర్ఫెక్ట్గా రావాలంటే ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా మనకి చంక భాగం దగ్గర కుట్టు ఎక్కడైతే ఉందో ఆ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇలా కనుక కుట్టు వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. మనకి చంక భాగంలో పట్టేయడం కానీ, లేకపోతే ఎక్కువ తక్కువ లూజ్ అవ్వడం కానీ అలాంటివి ఏమీ ఉండకుండా నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం డ్రెస్ కొలతతో కనుక తీసుకుంటే, ఇక్కడ నేను ముందే చెప్పాను కదా, ఇక్కడ మనకి నడుము దగ్గర జాయింట్ చేసేటప్పుడు ముందే కనుక 1 ఇంచ్ కట్ చేసుకుంటే మనకి కింద క్రాస్ అనేది ఎక్కువగా జాయింట్ దగ్గర క్రాస్ అనేది ఎక్కువగా మనకి ఎక్కువ తక్కువ రాకుండా చుట్టూ సర్కిల్ అంతా కూడా సమానంగా వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఈ డ్రెస్ అనేది కొంచెం క్రాస్గా తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా వస్తుంది. అలా కాకుండా మనం స్ట్రెయిట్గానే కనుక ఈ డ్రెస్ని కటింగ్ అనేది చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది కూడా మనకి డ్రెస్ చుట్టూ కూడా సర్కిల్ అంతా కూడా స్ట్రెయిట్గా నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే నేను కొంచెం స్ట్రెయిట్గానే ఈ జాయింట్ అనేది చేసుకుంటున్నాను.
డ్రెస్సుల్ని కట్ చేసి కుట్టడం చాలా ఈజీ అండి. బ్లౌజ్కే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. డ్రెస్సులు అయితే టకా చాలా సింపుల్గా అయిపోతాయి. బ్లౌజ్కి పట్టే టైం కంటే దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇప్పుడు మనం వన్ సైడ్ అయితే ఈ విధంగా హ్యాండ్స్ని వేసి జాయింట్ అయితే చేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్స్ని కూడా జాయింట్ చేసేసి నీట్గా సైడ్ కుట్టు వేసుకుంటే మనకి ఫుల్ సర్కిల్ లాంగ్ డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. మనకి నెక్ కూడా చాలా నీట్గా వచ్చింది, ఫ్రంట్ వైపు కానీ బ్యాక్ సైడ్ కానీ. ఇప్పుడైతే మనకి డ్రెస్ అనేది నీట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను వేసుకొని చూపిస్తున్నాను చూడండి. మనకి ముందు వైపు నెక్ ఎక్కువ డీప్ లేకుండా బోట్ నెక్ లాగా రౌండ్గా నీట్గా వచ్చేసింది. అలాగే మనకి చంక భాగం దగ్గర కూడా ఎక్కడ కూడా మనకి ముడతలు లేకుండా నీట్గా వచ్చేసింది. అలాగే కుర్చీలు కూడా చూడండి మధ్యలోకి వచ్చాయి, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ. అలాగే బ్యాక్ సైడ్ నెక్ కూడా కొంచెం పైకే ఉంది. మరి మీకు డీప్గా కావాలంటే ఇంకొంచెం డీప్కి కూడా తీసుకోవచ్చు, 6-7 ఇంచుల వరకు హైట్ ఉన్న వాళ్ళకి. ఏదైతే నాకు కరెక్ట్గా సరిపోయింది. అలాగే మనకి బుట్ట హ్యాండ్స్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఒక చీరతో ఫుల్ సర్కిల్ లాంగ్ ఫ్రాక్ని ఈ విధంగా రెడీ చేసుకున్నాను. కింద కూడా మనకి సర్కిల్ అనేది రౌండ్గా నీట్గా వచ్చేసింది. మనకి జాయింట్లలో ఎక్కువ తక్కువ రాకుండా కూడా ఇందాక చెప్పిన టిప్ని కరెక్ట్గా పాటిస్తే నీట్గా మనకి డ్రెస్ కటింగ్ అనేది ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. వీడియో చూసాక ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.